గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువు యొక్క సన్నిధి, కటాక్షము, కాపుదల, భద్రత, క్షేమము మీ కుటుంబాలకు దేవుడు దయచేయనుగాక. మరి మొట్టమొదటి మాట మీకు జ్ఞాపకం ఉందా? 7 మాటలు అన్నారు. 7 మాటలు మీకు గుర్తున్నాయా? చెప్పండి. 7 మాటలు మాట్లాడినాడు ప్రభు అని చెప్పారు. వీటిని ఎన్నెన్నో బంగారు మాటలని, తర్వాత సప్త స్వరాలని రకరకాలుగా పిలవడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి మాట సెలవులో ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము, వీరు ఎరగరు. ఎవరైనా ఎలా అపరాధం చేస్తే ఏం చేయాలి? నిజం చెప్పండి అక్కలారా, నిజం చెప్పండి. నీ కోపం సామాన్య కోపం నీకు వచ్చేదే. ఏమయ్యా కోపం రాదు మీకు? సుదర్శన్ పోలు కోపం పడుతున్నాడు, ఏం కనబడదంటది నా బిడ్డ చెప్తాను. హల్లెలూయా. ఏమయ్యా మీరు కోపం ఎట్లా ఉంటుంది? కోపపడ్డం కాదు, ఉండాల్సిన గుణం ఏంటంటే వారు ఎరగని స్థితిలో ఉండి అలా ఉన్నారని క్షమించే గుణం మనకు కావాలి. ఒకటి, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. రెండోది, ఇదిగో నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉందువు అన్నాడు. ఎవరితో? ఒక దొంగతో. మూడోది, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. నాలుగోది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నాడు. ఐదోది, దప్పికొనుచున్నాను అన్నాడు. ఆరోది, సమాప్తమైనది అన్నాడు. ఏడవది, ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఈ 7 మాటలు మొదటి మాట పాస్టర్ గారు మాట్లాడతారు కొద్ది నిమిషాలు. తర్వాత 6 మాటల వివరంతో మనం ముందుకెళ్దాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి సమయం అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట అందరికి వందనాలు. మరి ఈ దినమున మనము ఇంతసేపు మన ఆత్మీయ తండ్రి అనేక విషయాలు మనతో మాట్లాడాడు. మరి ఈ దినాన ప్రభుని సిలివేసిన దినం చూడండి. ఇప్పుడే విన్నాం కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని. ఆ వాక్యం ఎక్కడుంది? లూకాసు వార్త, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట అందరికి తెలుసు కదా. తీద్దామా పరిశుద్ధ గ్రంథములు? లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఇక్కడ దేవుడు మొదటి మాట అక్కడ పలికాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? 34వ వచనంలో ఏముంది? యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో కనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుతో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు. మరి ఒక వారం మీతో నేను పంచుకున్నా కదా, ఎవరమ్మా యేసు ప్రభు వారిని పట్టించిన వాళ్ళు ఎవరు? ఇస్కరేతు యూదా గురించి మనమందరం విన్నాం కదా. ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు ఆయన? అమ్మేసి అతను ఏమన్నా అనుభవించాడా? అతనేమన్నా ఇంకోటి ఏమన్నా తీసుకున్నాడా? కొనుక్కున్నాడా? సంతోషించాడా? ఏమీ లేదు. అమ్మిన తర్వాత నాణ్యాలు పట్టుకొని వేదన పడ్డాడు. ఉరి వేసుకొని చనిపోయినప్పుడు అతని పేగులు ఎలా వచ్చాయంటండి బయటికి? అలాంటి స్థితి. అన్యాయస్తుని మీద చేయి వేసిన వారు ఎవ్వరూ దేవుడు క్షమించడు. కానీ దేవుడు ఇక్కడ ఒక్క మాట, ఏం మాట అది? వీరిని క్షమించు. యేసు ప్రభు వారి చేత చాలామంది అద్భుతాలు పొందుకున్నారు ఆ ప్రాంతంలో అందరూ.
యేసు ప్రభు వారు సంచరించిన దినాలన్నీ అద్భుతాలే. ఏం అద్భుతాలు చేశాడు? కుష్టు వ్యాధి గల వాడిని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని సైతము దేవుడు లేవనెత్తాడు. రక్తస్రావమైన స్త్రీని ఆయన వస్త్రము తాకంగానే ఏమైంది? స్వస్థశిస్తురాలైంది. దయ్యాలు పట్టిన వాడు రాళ్ళతో కొట్టుకొని గాయపరుచుకుంటుంటే యేసు ప్రభు ఒక్క మాట, అన్ని అద్భుతాలు చేసిన వారు యేసు ప్రభు వారు సిలువెత్తుకోగానే ఎవ్వరు ఆయన ఎంట లేరు. మీరు అనుకోవచ్చు, ఇంతసేపు చాలా సంతోషంగా ఉన్నాం, ఇన్ని దినాలు చాలా సంతోషంగా ఉన్నాం, కానీ ఒక్క దినము ఈ రోజైనా యేసు ప్రభు ఒక కన్నీరు బొట్టు కాల్చగలరా? ఒక కన్నీరు బొట్టు మీరు రాల్చగలరా? క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏదో నామకార్థంగా పాస్టర్ గారు చెప్తున్నారు, ఒకరోజు ఉపవాసం ఉండి చేద్దాంలేనే కాదు ఈ భక్తి. దేవుడు ఒక దినాన సింహాసనం ఎదుట మనల్ని నిలబెడతాడు. అప్పుడు అడుగుతాడు మనల్ని, బిజీ ఏం బిజీ అండి ఈ లోకంలో? యేసు ప్రభుతో ఉన్నవారందరూ ఏమైపోయారు? యేసు ప్రభు మా ఆయన మా పక్కింట్లో ఉంటాడు, నా సహోదరుడు అని ఎంతమంది ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. ఆయన ప్రార్థన పెట్టినప్పుడు, అయ్యో నా బిడ్డలు పస్తు వెళ్ళకూడదని రాళ్ళని రొట్టెలు చేసిన వాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని చేపలను ఎంతమందికి పంచాడు? ఎన్ని రొట్టెలు ఎంతమందికి పంచాడు? అన్ని అద్భుతాలు చూస్తూ కూడా ఆయన్ని సిలువేస్తుంటే ఒక్కరు కూడా నోరు తెరవలేదు. ఈ లోకం చాలా మోసంగా నడుస్తుంది. జాగ్రత్త. క్రైస్తవులమైన మనం చాలా వివేకం కలిగి చాలా భక్తిగా బతకదాం. కొద్ది రోజులైనా ఇది శాశ్వతం కాదు. ఈ లోకం మనకి ఒకటి, పరలోక రాజ్యం మనకి శాశ్వతమైనది. మీరు ఎన్ని మార్లు దేవుని మందిరానికి వస్తున్నామే, ఎన్ని ఆదివారాల మందిరానికి వస్తాం లెక్కేసుకోగాకండి. నీకు ఎంత ఆవిష్యం ఇస్తున్నాడో దేవుడని దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మేము గొప్పలం కదా, మేము మందిరానికి పోతున్నారు, మనల్ని మనం కాదు హెచ్చించుకోవాల్సింది, దేవుణ్ణి మనం హెచ్చించే వారంగా ఉండాల. దేవుణ్ణి హెచ్చించే వారంగా ఉండాల క్రైస్తవులమైన మనము. చూడండి, ఆయన ఎంతగానో నలగొట్టబడ్డాడు, ఎంతగానో బాధించబడ్డాడు, ఎంతగానో వేదన పడ్డాడు. తన శరీరం మీద వస్త్రము లేని వారుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినాలలో చాలామంది వస్త్రాలు నలిగిపోతాయని సేవలో చాలా ఇబ్బంది పడుతున్నారు. పట్టు వస్త్రాలు ధరించుకొని, గంజి వస్త్రాలు ధరించుకొని నలిగిపోతాయని మోకరించి ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారు. రోషం లేని క్రైస్తవులు. నీ వస్త్రాన్ని దేవుడు చూడడం లేదు, కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒక కన్నీటి బొట్టు కార్చలేవే నువ్వు దేవుని కోసం. ఎందుకు మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం? తిండి కోసమా? ఏదేదో సంపాదించుకొని మన బిడ్డల్ని పోషించుకునేదానికా? ఒక కన్నీరు బొట్టు అడుగుతున్నాడు దేవుడు ఈ మధ్యాహ్నం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. ఒకే ఒక్క మాట, అది ఎంత జాలిగల మాట. ప్రభువా, తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు ఆయన. తల్లి ఉంది పక్కలో, స్నేహితులు ఉన్నారు, ఆయనతో సాహసం చేసి పని చేసిన వారు ఉన్నారు, కానీ ఎవ్వరూ ఆయన ఎడలా దయ చూపించలేదు. తండ్రి, వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని మన దేవుడు మొదటిగా క్షమాపణ మాట పలికాడు. నీ కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేస్తే నువ్వు క్షమించగలుగుతావా? నీ ఎదుట నిలబడి ఒక వ్యక్తిని కొడితే నువ్వు ఒప్పుకుంటావా? నీ బిడ్డ మీద ఒక బిడ్డ చెయ్యి వేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఏంటి పరిస్థితి? దేవునికి ఏ రుణం కలిగి ఉన్నాం మనం? ఏమి చేస్తున్నాం యేసు ప్రభు వారికి? ఆయన మన కొరకు రక్తం చిందించాడు, సిలువలో తన ప్రాణాన్ని అర్పగించాడు. చాలా జాగ్రత్తగా మనము, ప్రభువా, మేము నీ సన్నిధిలో ఈడ కూర్చోటానికి కూడా యోగ్యము కాని వారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎన్నెన్నో గొప్పలు చెప్పుకోవడం కాదు, అసలు మనం ఏంది,
మన బ్రతికేంటి, మన స్థితి ఏంది, మనం ఎలాగ జీవిస్తున్నాం ఈ లోకంలో? ఒక్క మాట, మొదటి మాట, వీరెరుగురు గనక వీరిని క్షమించమనే మాట. నీ భర్తని ఒక మాట అంటే నువ్వు ఓర్చుకోలేవే, నీ భార్యను ఒక మాట అంటే నువ్వు ఓర్చుకోలేవే, నీ కుటుంబ సభ్యులు నిన్ను ఒక మాట అంటే నువ్వు ఓర్చుకోలేవు. కానీ ఈయనకి ఎక్కడ ఎవరు లేరు, ఉన్నారు కానీ లేనివాడుగా సిలువలో మన కొరకు ప్రాణాన్ని అప్పగించాడు. నీ కొరకు కాదా, నా కొరకు కాదా ఆయన ప్రాణాన్ని అప్పగించింది? ఆయన ఒక రక్తపు పొట్టు మన పాపాలు కడిగి వేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రోషం కలిగి ఉన్నాం దేవుని సన్నిధిలో. సిగ్గుపడవలసింది సాతాను, మనుషులు కాదు మన ఎదుట నిలబడుకున్నప్పుడు. మనం కాదు సిగ్గుపడవలసింది, అపవాది సాతాను మనల్ని చూసి సిగ్గుపడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక అని తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వాక్యాలు వింటున్నాం, సేవకులు బోధిస్తున్నారు కష్టపడి, వాళ్ళు విరిగి నలిగిన హృదయంతో వాక్యాలు అందిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం విని బయటికి వెళ్ళినప్పుడు వాటిని విడిచి తిరిగే వారంగా ఉన్నాం. దయచేసి ఆ స్థితిలో మనం ఉండకూడదు. దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలా అన్యాయంగా ఈ దినాలు జరుగుతున్నాయి. దేవునికి పోలిన వారంగా మనం ఉండలేకపోయినా కానీ దేవునికి కొంచెము మాదిరిగా జీవించే వారంగా మనము ఉండాలి. దేవునికి అప్పగించుకునే వారంగా ఉందాం. దేవుడు తాను తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని. చాలా వేదన పడుతూ, చాలా రక్తంతా ఆయన ఎంతగానో తీర్పులో ఇంకా నాకు న్యాయం జరగద్దు అనుకున్నాడేమో. కానీ ముందుగానే ఆయన ప్రవచించాడు. దేవుడు నన్ను ఇలాగ పంపాడని ఆయనకి తెలుసు. యేసు ప్రభు వారికి తెలుసు, నాకు ఇది వస్తుందని ఆయనకి తెలుసు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దయచేసి మనము క్రైస్తవులైన మనము దేవునికి ఒక సాక్షిగా ఉందాం, ఒక పాత్రగా ఉందాం. దేవుడు అప్పగించిన ఒక్క పనైనా మనం దేవుని కోసం నెరవేర్చే కుమారులుగా ఉండి ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అన్యము పుణ్యము అసలే ఎరుగవు, అక్రమం అన్యాయం అసలే ఎరుగవు. అన్యము పుణ్యము ఎరుగని నీవు, అక్రమం అన్యాయం అసలే ఎరుగవు. అన్యాయము నీకు న్యాయము చెప్పెనా, అన్యాయము నీకు న్యాయము చెప్పెనా. అరుపులకే కల అలజడిలోనా, అరుపులకే కల అలజడిలోనా. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే. ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. ప్రార్థన చేసుకుందాం. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోండి అన్నావు. తండ్రి, నీ దాసురాలో నుంచి క్షమించే గుణము కలిగిన వారమై నువ్వు చేసిన ఆ యొక్క గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము తండ్రి అని ప్రార్థించినట్లుగా మా ఎడలా ప్రార్థన చేసిన వారిని కూడా మీరు క్షమించమని తండ్రి కృప చూపించి మీరు మయం పొందమని, మేము ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోకుండా, ఎవరి మీద పగ తీర్చుకోకుండా నువ్వు జీవితకాలం అంతా క్షమించి ప్రేమించావో
మా జీవితకాలం మేము ప్రేమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి. మేము ఈ పిల్లలుగానే బ్రతకడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా క్షమించలేని వారిగా ఇక్కడ ఉన్నామేమో, క్షమించకపోతే మీ పిల్లలు మేము కాలేము. ప్రతి వారం ఒకరు క్షమించుకునే పశ్చాత్తాప మనసు, సమాధానం అనే మనసు వీళ్ళకందరికీ దయచేయమని. రెండవ మాటలు కూడా మీరు ఉండి మాట్లాడండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండవ మాట, నేడు నాతో కూడా పరదేశులు అనే మాట రాజు వివరిస్తాడు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొదటి మాట ఏమన్నారు? మొదటి మాట అందరు చెప్పాలి. మొదటి మాట ఏమన్నారు మీరు? క్షమిస్తున్నారా? మీరు క్షమిస్తున్నారా? ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పినట్టు మనము క్షమించాలి. క్షమించే గుణం మనది ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు కూడా నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాతో కూడా నిత్యముగా పరదేశం. టాపిక్ ఎలా వస్తుందంటే, దేవుడు శిలువలో ఉన్నప్పుడు కుడి పక్కన ఎడమ పక్కన ఎవరు ఉంటారంటే దొంగలు ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎడమ పక్క కుడి పక్క దొంగలు ఏమంటున్నారంటే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? నీవు రక్షకుడు కదా, దేవుడు కదా, తప్పించుకోవచ్చు కదా అని చెప్పి ఒకరు ఏమంటున్నారంటే దేవుడితో మాట్లాడుతున్నారు. రెండో వాడు ఏమంటున్నారంటే అలా మాట్లాడుకోకూడదు అని ముందు సెలవిస్తుంది. చూడండి 39వ అధ్యాయము 39వ అధ్యాయం చూసుకుందాం. వేలాడబడిన నేరస్థానంలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనవచ్చు, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. నీవు క్రీస్తు కదయ్యా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఈ లోకల్ ఉండేవాళ్ళు ఇప్పుడు కొంతమంది జైలుకి పోతే ఒక దొంగ ఆడ కూడా తప్పించుకుంటుంటే, రే నువ్వు తప్పించుకోరా, మమ్మల్ని కూడా తప్పించు, పారిపోదామంటారు. అంతేనా? అది ఏంది? లోకంలో ఉండే నేరసలేసే పని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆ సైన్యాధిపతి వాళ్ళు కారాగారం వేసినప్పుడు తాళం వేయకుండా మర్చిపోయి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? తాళం వేయకుండా వెళ్ళిపోయాడు. రే వాళ్ళకి తాళం తీసి ఓడి పారిపోతున్నప్పుడు, రే నువ్వు పారిపోయిపోదు, మమ్మల్ని కూడా ఆ తాళాలు తీసి మమ్మల్ని కూడా విడిపిరా, మనం కూడా కలిసి పారిపోదాం. సిచ్యువేషన్ అర్థమవుతుందా? అక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించయ్యా అని అంటున్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 40 చూసుకుందాం. 40 వచనం చూసుకుందాం. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏమీ తప్పు చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని సెలవిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకు నేరమేరా, మనం చేసాం, తప్పు చేసాం కాబట్టి మనకు శిక్ష అనుభవిస్తున్నాము. ఆయన ఏ శిక్ష చేయలేదు కాబట్టి ఏం అలా మాట్లాడుతున్నది, గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుకి యేసే విని, అయ్యా యేసయ్యా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రార్థన చేస్తున్నారా, జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని, మీ రాజ్యంలో మమ్మల్ని కుటుంబంలో ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు సింక్ అవుతున్నామండి. మన ప్రార్థన కూడా చేసుకోవాలి ఇంట్లో. మీరు క్షమించి, ఫస్ట్ ఏం చెప్పారు, ఒకరు క్షమించారు, మీరు కూడా క్షమించాలి. రెండవది, మాతో కూడా పరదేశంలోనే సెలవు ఇచ్చాడు. అలాగా మనం కూడా, అయ్యా మేము కూడా మీ రాజ్యంలో తట్టి మమ్మల్ని కూడా క్షమించండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మనం సెలవిచ్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. 42 చెప్తున్నాడు మన రెండో మాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు కూడా పరదేశులందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. అలాగే దేవుడు మన శిలువలో పలికిన
రెండో మాట మనం ధ్యానించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఏ తప్పిదము చేయలేని వాడు, ఏ దోషము ఆయనలో లేదు. ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉందని నిరూపించగలరా అన్నవాడు ఆయన. ఈరోజు అంటున్న వాక్యం ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకునుము అన్న ఒక మాట నువ్వు అంటే ఆయన అభయం ఇస్తున్నాడు, నాతో కూడా నువ్వు ఉంటావని. ఉన్న పాటున కుడి పక్క ఎడం పక్క నేరస్తులుగా సిలువేయబడినటువంటి వీళ్ళు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, మేము పోతాం, మళ్ళీ నీ దారి నువ్వు పోదు, మా దారి మేము చేసుకుంటాం నేరాలని ఒకడికి ఆశ. ఇంకా సిలువ వేయబడినప్పటికీ కూడా ఈయనకి ఇంకా నేరాలు చేయాలి, దిగిపోయి చేయాలనే ఉంది. రెండోవాడైతే దేవునికి భయపడవా అన్నాడు. అవును, దేవునికి భయపడాలి. మనలో ఏ నేరము ఉండకూడదు. ప్రతి నేరాలను కొట్టివేసి రక్షించబడినట్లుగా మనం విన్న వాక్య లేఖనం ప్రకారం ఏ రీతిగా పరదేశంలో రాజ్యం సంపాదించుకున్న నేరస్తునిలాగా మనకు దేవుడు రక్షణ ఇచ్చి కాపాడినట్లు క్లుప్తమైన చిన్న ప్రార్థన రాహేలమ్మ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎస్ ఎస్ ఆమేన్. హల్లెలూయా. పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. ఎంత సుందరుడు అంటే ఆయన సుందరత్వాన్ని మనం వివరించలేం. దేవునికి మహిమ గాక. ఆయన అందాన్ని గురించి చెప్పాలంటే అటువంటి వాళ్ళు లేడంట నరులలో. హల్లెలూయా. పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో,
నాట్యమాడినాయి నడివీధిన నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిన నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. ఒకటి, మన ప్రభు మనల్ని క్షమించాడు, మనము క్షమించాలి. మనకైతే తగినదివి ఎన్ని, కానీ ఆయనకి ఏమి తగవు. ఎంత బాగా చెప్పుకుంటున్నారో ఆ ఇద్దరు కదా, అరే మనకు తగిందిరా ఇది, ఆయన ఏ నేరము చేయనివాడు రా, ఆయన నేరము చేయని వాని మీద నేరం మోపడం అంటే అన్యాయం కాదా? అదే క్రైస్తవునికి విలువ. చేసిన దానికి దెబ్బలు తినడం కాదంట, చేయని దెబ్బలు తగిలినప్పుడు సంతోషించాలంట. అది ఏమన్నా ఏ పనేనా? హల్లెలూయా. ఏమ్మా, చేసిన దానికైతే ఓకే, చేసిన దాన్ని కూడా మనం కవర్ చేయాలని చేసే మనసు మంది. ఏమో ఒప్పుకుంటా లేదా? చేసి కూడా దొరికినా కూడా ఏం చేస్తావు? కవరింగులు ఉంటాయి మనలో, దాచిపెట్టుకట్టు ఉంటాయి. అటువంటి మనసు మనకుంది. కానీ ఏ నేరము చేయకుండా అన్నప్పటికీ లేని మాటలు నీ మీద పడినప్పుడు ఏం చేయాలంట? ఎగిరి గంతులు వేయాలంట. అంత ఓర్పు ఉందా? ఏమో అంత సహనం ఉందా మనకే? ఏం పలకరేంది మీరు? మరి లేకుంటే అట్లా? ప్రభు చెప్పింది అదే కదా, నేను మిమ్మల్ని క్షమించాను అన్నాడు. ఇక్కడ ఏ నేరము చేయని వాని మీద నేరము. విశ్వాస జీవితంలో దేవుడు ప్రేమ చూపింది ఏంటంటే, నీ మీద లేని మాటలు పలికినప్పుడు, తప్పిదములు చేసినప్పుడు శిక్ష పడే గొప్పతనం కాదు. చదువుకుందాం, పేతురు పత్రికల మాటలు ఉంటాయి. త్వరగా ఆలస్యం అని అనుకోవద్దు. జాగ్రత్తగా లేఖనాన్ని పరిశీలన చేసుకొని మనం ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి వినే చెవు గ్రహించే హృదయాలతో ప్రభు మనందరినీ నింపునుగాక. చేసిన దానికోసం కాదు, మనము చేయని దానికోసం అనుభవించేదే విశ్వాస జీవితం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 20వ వచనం, 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, తప్పిదమునకు దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనం? తప్పు చేశావు, శిక్ష చేశారా, అనుభవించారా అనేది అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పిందంటే, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. ఎందుకు పిలిచారంట ఆయన? ఎందుకు పిలువబడ్డారంట అంటే, నిందలు భరించడానికి మనం పిలువబడ్డాం. ఇది హితము. బాధపడినప్పుడు కాదు. ఎప్పుడు బాధ? మేలు చేసి బాధపడాలా. అయ్యో, ఇంత మేలు చేస్తున్నాను, నా మీద ఎందుకు శత్రుత్వం అంటుంటారు. నేను ఎంత పెట్టినా వాడు నా మీద ఎందుకయ్యా పగ అంటారు. నేను ఏం చేశానరా మీకు అని మనం బాధపడి, అబ్బాయి మేలు చేస్తే మనకి ఏమి లాభం లేదని కూడా మనం కూడా వాళ్ళలాగా మారిపోతే బాగుండనే మాటలు అనేకమని వింటూ ఉంటాం. వాళ్ళ మేలే మనకన్నా అంటూ ఉంటాం. కానీ ప్రభువు నేర్పింది ఏంటంటే, పిల్లరా, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది మీకు హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. ఒకటి, క్షమించే మనసు కలిగి ఉండాలి. నేరం చేసి శిక్ష, తప్పిదం చేసి శిక్ష అనిపించడం గొప్ప కాదు, కానీ అది ఘనత కాదు. కానీ మేలు చేసి బాధపడ్డాం, లేని నిందలు పడ్డాం, అవమానాలు పడ్డాం, ఇవన్నీ ప్రభు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకటి, క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. హల్లెలూయా. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి మనకు మాదిరి ఎవరంటే, ఆయన అడుగుజాడల్లో నడవడమే దేవుని సంఘం చేయవలసిన పని. హల్లెలూయా.
సరే, ఓకే. మూడవ మాట ఏమిటి? యోహాను సువార్త క్లుప్తంగా ముగించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం తెరవండి. 26వ వచనం చదువుకుందాం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండ చూచి కుమ్మరివారి మీద తిరుగుబాటు చేయొచ్చా? కుమ్మరివారు చేసినవాడు ఆయన, దేవుని స్తోత్రం కలుగునుగాక. దానిని మనము ఎదురు తిరిగితే ఎలాగుంటుంది? పెంకులైపోతావు అంతే. దేవుని ప్రేమ చూడండి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఇంతవరకు తను చేసినటువంటి విషయాల్లో తల్లిని సన్మానించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. తల్లికి ఆదరణ కలిగజేసే బిడ్డలుగా ఉండాలి. తల్లిని దూషించే పిల్లలుగా ఉండకూడదు. నన్ను గన్నావలే అనే తనం ఉండకూడదు. ఆమె నిన్ను కని పెంచి పోషించి పెద్ద చేసిందే, కృతజ్ఞత ఉండాలి పెద్దల మీద. వాక్యం అంటుంది, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించు. నీ తల్లిని దుఃఖపెడితే నీకు క్షేమం కాదు. తల్లిని ఒంటరిగా చేసిపోవడం మంచిది కాదు. ఆయన ఒక కుమారుడిగా తల్లిని విడిచిపోయారు, సమీపించాడు. ఇంకా ఆయన అంతవరకు తల్లిదండ్రులకు సేవ చేశాడు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు ఏ తక్కువ లేకుండా తండ్రితో కూడా పనిచేసి కుటుంబానికి తోడుగా ఉన్నాడు. ఆయన నేను ప్రభువును కదా అని అనుకోలేదు. ఆయన ఒక కుమారుడు ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాడు తల్లిదండ్రులకి. హల్లెలూయా. ఈరోజు మన తల్లిదండ్రులకు ఏం చేస్తున్నాం? ఒకటే మాట ఆజ్ఞేయబడింది, నీకు మేలు కలిగి ఉన్నట్లుగా. ఎఫెసీ పత్రికలో నీవు దీర్ఘాయుష్యవంతుడగా ఉన్నట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. హల్లెలూయా. తల్లిని దుఃఖపెట్టావో నువ్వు అజ్ఞానివని చెప్పింది వాక్యం. తల్లిని దుఃఖపెడితే వాడి కనులు కాకులు బిగుతాయంట. అన్ని తెలుసులే మాకు అంటున్నావు, కానీ ఏం సన్మానం చేస్తున్నాం తల్లిదండ్రులని? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఇంకా నేను సిలువకి వెళ్తున్నాను, ఇదిగో ఈయనే నీకు కుమారుడని తన శిష్యుడైనటువంటి యోహానును తల్లి మరియను అప్పచెప్తున్నాడు. అంతే, ఇంకా నా భారం నువ్వు భరాయించాలా, మరియమ్మకి ఇంకా ఏం తక్కువ లేకుండా నువ్వు చూసుకోవాలా అని శిష్యునికి అప్పచెప్తున్నాడు. మా అమ్మని జాగ్రత్త చూసుకోవాలి నువ్వు అని. ఈ యోహాను ఈ మరియమ్మల సమాధి రెండు కూడా ఒక దగ్గరే ఉన్నాయంట ఎరుసలేములో. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయినా కూడా ఇద్దరు సమాధి పక్క పక్కన చేశారంట. అంటే విడవకుండా ప్రేమించడమే తల్లిని చేయవలసిన పని. ఈరోజు ఎంతో వాళ్ళ ముదిమ వయసులో నిర్లక్ష్యం చేసి ఎన్నెన్నో మాటలు దూషిస్తూ ఇబ్బందులు పెట్టే వాళ్ళు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ప్రతిరోజు తల్లి చేసే మనవి ఏమిటంటే, నా పిల్లలు ఇలాగ అయిపోయారే, దిగులు, చింత, ఆలోచన. ఆహారం తినడం లేదు, పని చేయడం లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్ వాళ్ళు అయిపోయినారు పిల్లలను బట్టి తల్లిదండ్రులు. తల్లికి సహకారంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. వయసు ఉడిగిందిలే, అందం లేదులే, రక్తం లేదులే, ఆమెలో మాంసం లేదులే, తోలు మాత్రమే ఉందిలే, మీ తల్లి కాదా? ఏమయ్యా, ఆమెకు పుట్టి మనం ఆమెకు చెప్పేవాళ్ళమా? మనమా? నీ తల్లి మాట వినుము అని వాక్యం చెప్తా ఉంది. యోహాను, అమ్మా ఇదిగో ఇంకా ఈయన నీకు కుమారుడు. తల్లితో చెబుతున్నాడు. ఆ గడియలోనే శిష్యుడు ఆ ఒంటరి కాకుండా చేర్చుకున్నాడు యోహాను తల్లి మరియను. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వృద్ధులను చూస్తే మనకు పడదు. మనలాగా యుత్తు, మనలాగా బలం, మనలాగా కండ్లు ఉంటే హాయ్ హాయ్ అంటాం. ముసలాలను చూస్తే వాసన. లైవ్ ద్వారా వింటున్న వారు గ్రహించండి. దేవుడికి భయం కలుగును గాక. అమ్మ అనరు,
ముసలిదేది ముసలివాడి రేపు నువ్వు కావా? కొంతమంది ఉన్నారు మరి అమ్మను పట్టుకుని అమ్మే అనే వాళ్ళు ఉన్నారు. లైవ్ ద్వారా చూస్తే బిడ్డను దేవుడు క్షమించును కాక. నన్ను డాడీ నన్ను అన్న అని పిలిచినప్పుడు మీ అమ్మని ఏమైంది నిన్ను అంటే అమ్మే అలవాటు అంట. నాకు తెలియదు. వాళ్ళిద్దరికి ప్రార్థన చేసేదాన్ని అక్క చెల్లెళ్ళకి. అమ్మేది అమ్మే అంటుంది చిన్నమ్మ కూతురు. పెద్దమ్మ కూతురు అమ్మ లేదు అమ్మే అంటుంది పెద్దమ్మ కూతురు. అంటే అమ్మను అమ్మే అంటుంది. ఏమంటారు అలవాటు అంట, వాడుక అయిపోయిందంట. ఏందండి సన్మా ఇది విలువ? ఈ రోజుల్లో మరీ బూతులు తిడితే ఆ చెడ్డ పేర్లు పెడితే ఎంత హ్యాపీ వాళ్ళకి. దేవుడి స్తోత్రం కదను కాక. ఈడియట్ రాసుకెళ్ళి అంటుంటే భలే ఉంటుందంట. ఆహా ఎంత బాగుందంట. సిగ్గులేని సంసారాలు చేస్తున్నారు. తల్లి అమ్మా ఇదిగో నీ కుమారుడికి అప్పచెప్తున్నాడు. నీ కుమారుడు ఇదిగో అమ్మా అని అప్పచెప్పాడు. తల్లిని భరించే భారం మనం కలిగి ఉండాలి. ఆమె దిగులేమిటో తెలుసా, ఆమె ఆలోచన ఏమిటో తెలుసా? ఒకవేళ చదువుకున్నావులే, నీకు సంస్కారం ఉందిలే, నువ్వు అందగాడివే, తెలివైన వాడివే, తెలివైన దానివే, అయినా వాళ్ళని ఏం చేయాలి? నువ్వు సంతోషపెట్టాలి. వాళ్ళని ఇబ్బంది పాలపై చేయకూడదు. వాళ్ళని కాపాడుకోవాలా. వాళ్ళకు మంచిగా వాళ్ళకు కుమారుడిగా నువ్వేం చేయాలంటే ఆ తల్లిని కాపాడుకొని సంరక్షించే పోషించే బాధ్యతలు మన మీద ఉన్నాయి. ఆయన అయిపోయింది. నేను ఆయన దైవసుతుడు, దైవ కుమారుడు, దేవుడు ఆయన అని ఎందుకు ఈ కార్యం చేస్తున్నాడంటే కుమారుని స్థానంలో నిలబడి ఆ తల్లి ఒంటరిగా ఉండకూడదనే బాధతో. అంటే కన్న పేకు కదా, ఆ పేకే తెలుసు ఆ బంధం. హల్లెలూయా. ఏమంటారు మగవానికి ఏం తెలుసు మనకి? ఇంక చాలేమ్మా ఆపు అనేవాళ్ళుగా మనం ఉంటాం. కానీ ఆ బాధ ఆ బాధను వాళ్ళకి తెలుసు. ఆ బిడ్డ దూరం అయితే ఆ బంధం ఆ బాధ దూరం అవుతున్నాడు. తల్లికి యేసుప్రభువు వారు చెబుతున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. అని చేర్చుకున్నాడు. నాలుగో విషయం, నాలుగో మాట గమనిస్తే పిల్లరా, మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఈ లేఖనాలు అన్ని చోట్ల ఉంటాయి మనకి. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట మీకు కనబడుతూ ఉంది. 33వ వచనం చూడండి, ఉందా? అది కాదు, నాదే చదువు ఆయన. మత్తేలో ఉందా? చదవండి చదవండి. మత్తయి సువార్త 27:46 వచనం చూడండి. అంది ఏమంట? ఏలి ఏలి లాబా సబక్తా అని. అంటే అర్థం ఏంటంటే ఒక నరునిలాగా మనం అంటామే, దేవా మర్చిపోయావా, దేవా నన్ను విడిచిపెట్టావా అనే మాట అది. హల్లెలూయా. ఒక మనుషునిగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన కూడా. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక నరునిగా చేసే ప్రార్థన ఇది. ఆయన నన్నెందుకు విడిచిపెట్టావు నువ్వు? ఏలీ ఏలీ లామా సబక్తామిని అని విడిచిపెట్టావా నన్ను అన్నాడు. కానీ ప్రభు ఏమంటాడంటే ఏమాత్రం ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ఏ వాగ్దానం? ఒక నరుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టావా అని మనం అంటాము. ఆయన ఏమంటున్నాడు? ఏ మాత్రము నిన్ను విడవని అంటాడు. హల్లెలూయా. లాభా సబక్తామిని అని ఆయన అప్పచెప్పుకున్నాడు. ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకలేసి కన్నీళ్లతో. ఏమైంది? కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందువుగా మారిపోయింది. ఆయన కృంగిపోయాడు ఒక నరునిలాగా. ఆధారం నీవే, ఆశ్రయం నీవే అని మొరపెడుతున్నాడు. ఆ పరిస్థితిలో కూడా దూత వచ్చి ఆయన బలపరిచిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నా, దేవాలను చేయి విడిచావని ఆయన వైపు తిరిగి అడుగుతూ ఉండగా ఏం జరుగుతుందంటే దూతలు వచ్చి నిన్ను బలపరుస్తారు. యేసయ్యను బలపరిచారు దూతలు. ఎందుకంటే నరునిగా ఉన్నాడు ఆయన, దేవుడు. హల్లెలూయా. ఆయన దేవుడే, కానీ మన స్థానంలో ఆయన ఉన్నాడు. ఇది మర్చిపోవద్దు. దేవుడికి మహిమ కలుగునుగా. నన్ను ఎందుకు చేయి విడిచితివి అని దానికి అర్థమంట. విడిచిపెట్టాడా? ఒక్క నిమిషం మాత్రమేనంట విడిచిపెట్టింది ఆయన తండ్రి. ఆ క్షణమే ఆయన పెట్టిన బాధలు, ఆయన పెట్టిన శ్రమలకంట ఆయన వెనకకు తిరిగి ఏడ్చిందని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏడ్చాడంట ఆయన. మరణము చూడేది దేనికి ఇష్టం లేదు. మరణము కడపటి శత్రువు మానవునికి విడిచిపెడితే మరణం ఇస్తున్న వాడు మరణాల వల్ల వచ్చే జీతము నాశనానికి, నరకానికి, అగ్నికి వెళ్తాడు. కాబట్టి ఆయన కన్నీళ్లు కార్చాడు. నిమిషం మాత్రమే విడిచిపెట్టాడంట. ఆ హింసలకు, ఆ బాధలకు ఆయన చాటున ఏడ్చుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆ కుమారుని కోసం కాదు, ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ వెళ్ళిపోతుండగా ఆయన చాటున ఏడ్చుకుంటున్నాడు. ఇంకా నువ్వు మానవా? రే, ప్రాణం పెట్టాను రా, నా తల ముళ్ళకిటం చూడరా నువ్వు అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో ఎన్ని జాతుల మునులు ఉన్నాయో అన్ని మునులు తెచ్చి మగుటము కిరీటం తయారు చేసి పెట్టారు ఆయనకి. 490 ఎన్నో రకాల మునులు ఉంటాయంట లోకంలో. ఒక్కొక్క ముళ్ళు, ఆ చెట్టు ముళ్ళు, ఈ జాతి ముళ్ళు, ఆ జాతి ముళ్ళు అన్నీ తెచ్చి ఒక కిరీటంగా వెళ్ళి ఎందుకు పెట్టారు? ఏ నేరం చేయబట్టి? నీ తలంపులు, నా తలంపులు చెడ్డవి, చెడు ఆలోచనలతో, చెడు మనసుతో మన తలంపులన్నిటిని బట్టి ఆయన తలల్లో ఆ ముళ్ళకి మొత్తపడ్డాడు ఆయన. శిక్ష నీది అనుభవించింది ఆయన. పిల్లారా, ఎందుకు విడిచావయ్యా? విడిచి గొప్ప శబ్దం చేసి కేకలు వేసి అని అన్న మాట ఏం తెలుసా? బాగా అరిచావనుకో, బాగా ఏడ్చావనుకో, ఏం చేయాలి ఇప్పుడు? నీళ్ళు వద్దా మీకు? పిల్లలు ఏడుస్తుంటారు, ఏం చేస్తాం మనము? ముఖము మొగడుకు నీళ్ళు తాగితే కూలైపోతాం అని అంటున్నాడు. దాహం అవుతుంది. ఏమంట? దప్పిగొనుచున్నాను. ఏమిటి దప్పిగా? నేను దప్పిగొనుచున్నాను. ఏమిచ్చామని దాహం అంటే చేదు చిరకను అందించాము నోటికి. ఒక స్పంజి తెచ్చి చేదు చిరకను ఆయనకు అందించాము. చేదు చిరకను అందించాము, దప్పిగా అవుతుంది అంటే. దేవుని స్తోత్రం కనుగాక. సిలువలో వేలాబడినప్పుడు అంట నొప్పులు వస్తాయి ఒళ్ళంతా. దొంగలు మాత్రం కట్టేశారు సిలువలో. యేసయ్య అరిచేతుల్లో మేకులు, ఈ చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు వేసి ఆధారతీశారు ఆయన. అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారంట, బాధపడుతుంటారంట. ఆ చట్టం ప్రకారం ఏం చేయాలంటే, మన వాళ్ళు ఇళ్ళలో నొప్పులు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మగవాళ్ళు పని చేసేస్తారు కదా, ఒళ్ళు ఇడుచుకుంటా అబ్బా అబ్బా అని నొప్పులని ఏం చేస్తారు? ఏం తాగిరావి అంటే వాళ్ళంతా నొప్పులు అంట చేసి నరకానికి పోయి వెళ్ళి అయ్యగారులకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ దేశంలో ఆ నొప్పులకి ఏం చేయాలంటే ద్రాక్షరసం అందించాల. ద్రాక్షరసం ఇవ్వకుండా ఏం చేశాము? చేదును అందించాము ఆ నోటికి. ఆయన దప్పిక ఏమిటి అంటే పంపిన వాని చిత్తము నెరవేర్చాలి. హల్లెలూయా. ఎవరు ఎక్కడ నశించిపోతున్నారు వారి దగ్గరికి నేను వెళ్ళాలి. ఎంతమంది లేదు ఇంతగా పాస్టర్ గారు అన్నట్టు, ఎంతమంది ఆయన ద్వారా మేలు పొందుకున్న వారు లేరా? ఎన్ని అద్భుతాలు ఆయన ద్వారా పొందుకున్న వారు లేరా? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ శిలువ యజ్ఞం జరగాల, లేఖనాలు నెరవేరాల. నాకు దాహం, నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఏమిచ్చాము ఆయనకి? చేదు చిరకను అందించాము ఆ నోటికి.
నువ్వేం తాగుతున్నావు? మినరల్ వాటర్ తాగుతున్నావు. అది లేదు. ఈ మధ్య మా పిల్లలు చెబుతున్నారు, బాగా ఉన్నతమైన వాళ్ళు తాగే బాటిల్ రేటు ఎంతో అంట. దేవుని స్తోత్రం కదనుగా. మన ముఖ్యమంత్రి తాగే బాటిల్ ఎంత? బాటిల్ లీటరా? 1000 అంటమ్మా. హల్లెలూయా. క్రికెట్ ఆడే వాళ్ళు తాగే బాటిల్ విలువ రేట్లు 1000 అంట. 1000 ఒక్కొక్క బాటిల్ రేటు నీళ్లు. ఆయన చిరక తాగినాడు, మనకు మంచి వాటర్ ఇచ్చాడు. ఎందుకంటే నీళ్ళు తాగితేనే బలము. దేహానికి ఎంత మంచి వాటర్ తీసుకుంటే అంత ఆరోగ్యం బాగుంటుంది మనకి. హల్లెలూయా. బాడీ టోటల్గా చెడిపోయేది ఎక్కడ అంటే నువ్వు తీసుకునే నీరు. నీళ్ళని ఏమంటాము? కొన్ని మంచి నీళ్ళు ఇస్తారా అంటాం, కానీ చెడ్డ నీళ్ళు అడిగినారు ఎవరినన్నా? దాహం అయితే ఏమంటామయ్యా? వాడుక మనకి మంచి నీళ్ళు, మనకి చేదు చెరక ఆయనకి. ఏ దాహం ఇది? ఫిజికల్గా నేను చెప్పటంలే. ఈరోజు మనుషుడు ఒక రోజు రాబోతుంది, నీరు దొరకదు నీకు లోకంలో. నా ప్రభుకు ఆ చెరకన మనం అందించినాం. దేవుని స్తోత్రం కదనుగా. భయంకరమైన చేదు నీరు తాగబోయే రోజు ఉంది. దాహం దాహం దాహంతో అలమటించిపోతావు. ఆ జలము తాగకముందే మాంసపత్రి వేస్తారంట నీళ్ళల్లో. చేదు భయంకరంగా ఉంటుందంట. ఆ నీళ్ళు తాగకుండా ఆయన భరించి మన కోసం ఇచ్చాడు జీవజలాల్ని. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ నాకు దాహం అవుతుందంటే ఆమె ఏమనింది? ఈ బావి ఎంత లోతుందో తెలుసా నీకు? యాకోబు బావి ఇది. నీ దగ్గర బకెట లేదు, నీ దగ్గర తాడు లేదు, ఎలా తాగుతావు నీళ్ళు చేదుకొని నువ్వు? నేను చూస్తే సమరయ స్త్రీ, నిన్ను చూస్తే యూదుడివి, నేను నీకేమి ఇవ్వగలను నేను? ఆయన మాట నాడు, ఈ నీళ్లు తాగితే నీకు మళ్ళా దప్పికైనది. హల్లెలూయా. నేను ఇచ్చిన నీళ్ళు తాగితే హల్లెలూయా హల్లెలూయా. ఆయనను ఆరాధించి ఆయన సేవించే వారిలో నుండి జీవ జలముల బుగ్గ ఊట 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 బయటికి వస్తుందట. దేవునికి మయం కదనుగాక. నా దప్పిక ఏమిటి? నేను పంపిన వాని చిత్తం నెరవేర్చటమే నాకు ఆహారము దప్పికై ఉందన్నాడు. వారు వెళ్ళారు, ఆ సమర యొక్క సుకార్ అనే ఊరిలోకి వెళ్ళారు. బావి దగ్గర సమర స్త్రీతో మాట్లాడుతుంటే అప్పుడు ఒక మాట అన్నాడు, నాకు కొంచెం ఆకలిగా ఉంది, మధ్యాహ్నం టైం 12 అయింది, కొంచెం ఏమన్నా నాకు తెస్తారంటే, అమ్మో ప్రభు ఆకలిగా ఉన్నాడా? ఎన్నప్పుడు వస్తే మీరేం చేస్తారు పాస్టర్ గారు? మీ ఇంటికి వస్తే ఏమి ఫోన్ చేయకూడదు ఒకటే? సడన్గా వచ్చిందా? మేము ఐ అయిపోయాను ఐ పెట్టకపోయాను అని చెప్పి. ఎందుకు? దైవజనుడు వచ్చాడు కదా, పట్టాలా చేయాలి కదా, తాపాత్రయం, ఆ ఫలములు పొందాలని కదా, ప్రేమ కదా. కానీ ఈయన ఆ బావి దగ్గర వచ్చి అలసిపోయిన రీతి. ఏమిటి ఆయన దాహం అంటే? అలసిపోతున్నాడు, అలసిపోయినాడు. ఎందుకు? ఎవరు నశించిపోకూడదు. ఈమె చెడ్డ పేరుతో ఉంది, ఈమెకు మంచి పేరు తేవాలి ఇప్పుడు నేను. హల్లెలూయా. ఈమె సమాజంలో ఎవరు మెచ్చుకునేవారు లేరు. ఆమె చేసిన కారణం, ఆమె పాపాత్మురాలు. ఆమె 5 మంది పనిమెట్లు పెట్టుకుని ఉన్నింది. ఆమె ఉన్నవాడు భర్త కాదు. ఆమె చూస్తే సమాజము చిన్నచూపు చూస్తూ ఉంది. ఆమెను ఎవరు మెచ్చుకునేవారు లేరు. ఆమె నీళ్ళ దగ్గర రావాలంటే మధ్యాహ్నం ఎవరు లేని సమయాల్లో నీళ్ళ దగ్గర దప్పితో దాహముతో ఆ 12 గంటలప్పుడే బావి దగ్గరికి వచ్చే స్త్రీ. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు హరించావు. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు హరించావు. జీవ జలములు త్రాగనిచ్చావు, జీవ జలములు త్రాగనిచ్చావు. జీవితమునే మార్చివేశావు, జీవితమునే మార్చివేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే
ప్రాణాధారములు నీ మాటలే జీవపు ఊటలు, నీ పలుకులే ప్రాణాధారములు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. హల్లెలూయా. ఆ స్త్రీతో మాట్లాడి, అమ్మా నీ పెనిమిటిని పిలుచుకొని రాపమ్మా అంటే, నాకున్నవాడు పెనిమిటి కాదు. ఒప్పుకుంటావా? ఎట్లా కనబడుతున్నావు సమాజంలో? దేవుడి ప్రతి రహస్యాన్ని చూసే దేవుడు ఆయన అలసిపోయిన రీతిగా ఆమె ఒక్కదాని కోసం నడిచి 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 12 గంటలప్పుడు చేరాడు బాయికాడికి. శిష్యులారా, నాకు ఆకలి అవుతుందయ్యా అని వెంటనే వెళ్ళిపోయారు. అందరూ వదిలిపెట్టి ఆయన్ను. ఆమె వచ్చింది, ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పాడు మర్మాన్ని. ఆమె తెలుసుకుంది, నా మెస్సియా అని తెలుసుకుంది. ఆమె చేసిన కార్యాన్ని బట్టి ఆమె చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూద్దురాండి అని ఆ బావి దగ్గరే కుండను విడిచిపెట్టి వెళ్ళి సువార్త చేసింది. హల్లెలూయా. ఒకటి మనం విడిచిపెడితే ఇంకొకరు చూస్తే నమ్ముతారు. మనం అదే బతుకుతూ ఇంకొకరు చెబితే వింటారా? జరగని పని. రండి. అప్పుడు దాకా భయపడింది, అప్పుడు దాకా పిరికిది. ఆమెకు ముఖం చూపిస్తే తిట్టేవాళ్ళే, దూషించే వాళ్ళే, ద్వేషించే వాళ్ళే. పాపం ఆమెను, మా వచ్చిందమ్మా ఇప్పుడు ఏం చేసిపోద్దో తెలుసు కదమ్మా మనకు భాష. అటువంటి ఆమెను ప్రేమించిన దేవుడు ఆయన. నువ్వు ఎటువంటి పాపమైనా క్షమించి నిత్య జీవ జలాలు ఇవ్వాలని ఆశ. జీవజలములు తాగడానికి ఆమె కృపనిచ్చాడు. వచ్చి చూడండి అని పిలిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను చూసిన వారు నీతో కూడా నీ కొంగ పట్టుకొని దేవుని మందిరానికి 10 మంది 20 మంది నడవాలా. ఏం చూసి? ఆమె కాడ కుండ లేదు. హల్లెలూయా. ఆమె కాడ ఇప్పుడు పాపము లేదు, ఆ చూపులు లేవు, ఇప్పుడు ఆ క్రియలు లేవు, ఆ మాటలు లేవు. ఇప్పుడు ఆమె యేసయ్యను నమ్ముకునింది. హల్లెలూయా. యేసయ్య మాటే, యేసయ్య కథే ఆమె కాడ. వారు నాయన దండంరా, మీకు అందరికి చెప్పండ్రా నాయన, నాకు చాలీ లోకం అని మారిపోయింది. హల్లెలూయా. మారాలి మనిషి అని అడుగుతున్నాడు. దాహం నాకు, అలసిపోయిన రీతిగా ఉన్నాడు. 34వ వచనంలో అంటాడు, 4వ అధ్యాయం 34, యోహాను సువార్త 4:34లో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదుంబుచ్చుటయు నాకు ఆహారమునై ఉన్నది అన్నాడు. అదే ఆయన ఆకలి. పుల్లారా, దప్పిక తీర్చాలి అంటే మనం న్యాయంగా ప్రవర్తిస్తే ఆయన దప్పిక తీర్చిన వారం అవుతాం. 6వ మాట 5 అయిపోయింది ఆయన. దప్పికొంచున్న అన్నమాట 5. తండ్రి అన్న మాట, ఇదేం చేసిన క్షమించమన్న మాట 1. 2వది, నువ్వు పరదోషులు నాతో కూడా ఉండు అనే మాట 2వది. అమ్మా ఇదిగో కొమ్మాడనే మాట 3వది. 4వది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచావు అనే మాట అయిపోయింది. ఈ 5వ దప్పికొనుచున్నాననే మాట చెప్పాను సేపు మీకు. యోహాను సువార్త 19:28 మాట ఉంటుంది. యోహాను సువార్త 19:28 ఉందా? చూడండి. ఇలాంటి మీ బైబిల్ ఇంకా వచనాలు పెట్టుకున్నారా? అన్ని గ్రంథాల్లో ఉంటాయి సువార్తలే మాటలు. ఉందా? యోహాను సువార్త 19:28 చదవండి. ఎస్, చూడండి. ఇక్కడ 30వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, ఆ చిరక పుచ్చుకొని, ఏ చిరక? దాహం అవుతుంది కదా. ఆ మన దోషములు, మన నోటితో చేసిన ప్రతి అతిక్రమ దోషాలన్నిటినీ ఆయన హరించి మింగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ చేద చిరక పుచ్చుకున్నాడు. దాహము అన్నాడు 28వ వచనంలో, నేను తప్పికొని ఉన్నాను అన్నాడు.
చెరగతో నిండిన ఒక పాత్ర అక్కడ ఉండేను కనుక వారు ఆ స్పంజితో చెరగతో నింపి సోపుతో పుడకతో తగిలించి ఆయన నోటికి అందించారు అని 29వ వచనం 28వ వచనాల్లో ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29, 30 బాగా 2 ఉన్నాయి మాట వచనాలు అక్కడ. ఈ 5, 6 వచనాల్లో 5వ మాట 6వ మాట యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పని చేసుకుంటూ ఉంటారు మీరు పొలాలలో. మీకు ఎక్కడ తెలుసు టైము ఎలా అయిందని? పూర్వము నీడని చూసుకునే వాళ్ళు గడియారం నీడేమన్నా గడియారం. హల్లెలూయా. మా పూరింటి కాడ మేము స్కూల్కి పోవాలంటే మా పూరిళ్ళు నీడ పడుతుంది, ఒక గీత గీసుకుంటాను నేను. ఆ గీతను చూసేది పరుగు టైం అయిందని. అట్లా కోర్స్ ఉన్నాయి. ఇంకా మన పల్లెటూరులో చెప్పాలంటే, మా వాళ్ళకి చెప్పాలంటే, మన వాళ్ళ దగ్గర వాళ్ళంటే అక్కడ నమాజ్ వినపడుతుంది. ఇంకంతే తూచాంబ్లీస్ ఆడనే పడేయడమే, ఇంకా టైం అయిపోయింది పాండ్రా అని. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి, సమయాన్ని దేవుడు చేతికి ఇచ్చాడు కాబట్టి సమయం ఇంతతో సమాప్తం. హల్లెలూయా. ఏమ్మా, వార్తలు ముగించే ముందు ముఖ్య వార్తలు చెప్పి సమాప్తం చెప్పి వెళ్ళిపోయాట్టుగా యేసయ్య వచ్చిన ఈ లోకం నవ్వుకున్నాం, కానీ సమాప్తంలో చాలా గొప్ప పని ఉంది. హల్లెలూయా. ఆరంభించడం కాదు, ముగింపు బాగుండాలా. విశ్వాసం ప్రారంభిస్తున్నారు, కానీ ముగింపు సరిలేకుండా పోతా ఉంది. అందుకే వాక్యం ఉంటుంది ప్రసంగిలో, కార్యారంభము కంటే కార్యాంతం మేలుగా ఉండాలి. ఆయన వచ్చిన ఉద్దేశమే అది, ప్రాణం పెట్టడానికి, శిక్షణ భరించటానికి. ఆయన తండ్రి పంపిన పని ఏమిటి? నెరవేర్చాలి. నువ్వు నాకు అప్పగించావు ఈ పనిని, నేను చేశాను, సమాప్తం. హల్లెలూయా. ఈరోజు నువ్వు తీసుకున్న రక్షణ, నీ విశ్వాస జీవితం, పౌలు అన్నాడు విశ్వాసానికి కర్త, దానిని కొనసాగిస్తున్న యేసు వైపు చూచుచు నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. నన్ను ఈ లోకంలోకి పంపావు, నాకు శరీరం అమర్చి, నాకు ఒక శరీరం అమర్చావు, ఇది నీ లోకానికి వచ్చాను. నేను లోక పాములు మోసుకుని గొర్రెపిల్లగా నేను వేలాడుతున్నాను. ఇదిగో జరగవలసినవన్నీ నువ్వు జరిగిస్తున్నావని నీకు అప్పచెప్పుకున్నాను. నేను పశ్చిమాను, నేను ప్రభు చెప్తాను, పశ్చిమాను నేను. నాకే ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బాధలు పెట్టారు, ఇంకా మీరు ఎండిపోయిన వారు మిమ్మల్ని ఏం చేస్తుంది ఈ లోకం, మీరు జాగ్రత్త అని చెప్పింది సంఘముతో దేవుడు ఆ రోజే. హల్లెలూయా. సంతోషం అనుకుంటున్నావేమో, కాదు. ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలి, సిలువను ఎత్తుకొని వెంబడించాల్సిందే ఆయనను. హల్లెలూయా. ప్రతిరోజు తన సిలువ ఎత్తుకోకపోతే వాడు క్రైస్తవుడు కాదు. ఎవరి మీద నెట్టేసేదో, ఎవరి మీద భారం అయిపోయేది కాదు సిలువ. నీ సిలువను నీవెత్తుకో, గమ్యస్థానానికి చేరు. హల్లెలూయా. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆగిపోదామా? సాగిపోదామా? సాగిపోవుచున్నాను. ఏమెత్తుకొని? సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. గ్లోరీ, ఆమేన్.
నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోచున్నాను. పోరాటం. నా కోసం నిందించబడ్డావు, నా కోసం సర్వస్వం పోగొట్టుకున్నావు, నా కోసం హింసించబడ్డావు, నా కోసము అవమానించబడ్డావు, నా కొరకు ప్రాణం పెట్టావని అది సాక్ష్యమయ్యావా అని లేచి నిలబడి నిన్ను ఎత్తుకునే సమయం దగ్గర పడింది. ప్రియులారా, మన గమ్యస్థానం ఆ సింహాసనమే. ఆగద్దు ఆగద్దు, సాగిపోవాలి. సమాప్తం చేశాడు. 7వ మాట అంటున్నాడు, తండ్రి తండ్రి నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. అప్పగించుకో దేవుడికి నీ జీవితాన్ని. లూకా సువార్త 23వ అధ్యాయము 46లో అంటున్నాడు యేసు. లూకా సువార్త 23:40. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణము విడిచాను. ప్రాణం విడిచాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణం పెడుతున్నాను. అప్పగించుకున్నాడు దేవుడికి. నీ జీవితం ఒక్కసారి మధ్యాహ్నం రక్తమంతా కారిపోయింది, నీరు కూడా కారిపోయింది. ఎట్లా వచ్చింది ఇంత శబ్దం? రక్తం కారితే శబ్దం రాదు. రక్తం ఉంటేనే బలం ఉండేది మనుషునికి. రక్తమంతా కార్చాడు ఆయన. గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా. ప్రియులారా, నీ ఆత్మను దేవునికి అప్పగించుకుంటున్నావా? నీ ఆత్మను లోకానికి అప్పచెప్పుకుంటున్నావా? ఆయనకు అప్పగించుకుంటే నీకు పునరుత్థానం ఉంది, తిరిగి లేపబడతావు. ఆయనకు అప్పగించుకున్నాడు కాబట్టే ఆ సమయంలో జరిగిన పని ఏమిటంటే, ఒక ఆయన ఉన్నాడు, సజ్జనుడు ఆయన, ఆయన నీతిమంతుడు, ఆయన యూదాపట్నం సభ్యుడు అయిన ఆయన పేరు యేసేపు. వారి ఆలోచనలు సమ్మతించకుండా దేవుని రాజ్యం కోసం కనిపెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ దేహము నాకు ఇమ్మని అడిగాడు. దాన్ని కిందికి దించుకున్నాడు, నారప బట్టలు చుట్టాడు, తొలిచిన సమాధిలో ఉంచాడు. అందులో ఎవరిని అంతకుముందు ఎవరిని పెట్టలేదు, ఉంచలేదు. సమాధి చేయబడింది, సమాధి చేయబడింది. పిల్లారా, ప్రాణం పెట్టాడు. సజ్జనుడిగా, నీతిమంతుడిగా తన కొరకు తలిపించుకున్న సమాధిలో ఆయన పెట్టాడు. ఒకటి గమనించు, క్షమించే మనస్సు నీకుందా? ఏదేమైనా భరించేదానికి నేరములు చూపించేవాడిగా కాదు, నేరము లేనివారిగా ఈ లోకంలో జీవించాలా? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. నా దేవా నన్ను చేయి విడిచావు అన్నాడు. దప్పికొనుచున్నాను అన్నాడు. సమాప్తమైందన్నాడు. అప్పగించుకొంచున్నానని చేశాడు కార్యం. వెలివేయబడినాడు ఆయన. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందామా?
థ్యాంక్ యూ జీసస్. ఈ శుభ శుక్రవారం ప్రభు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాన్ని ఒకసారి ఆ స్థానంలో నువ్వు ఉంటే, ఒక పంటలో చిన్న ముక్క ఏదైనా కుచ్చుకుంటే నీ పంటలో నుంచి దాన్ని తీసినాక నువ్వు ఓర్చుకోలేవు, సహించలేవు, నొప్పి 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 అని బాధపడతావు. చిన్న ఒక పిన్నో సూదో గుచ్చుకుంటే, ముల్లో గుచ్చుకుంటే అమ్మో అంటావు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఈపున కొడాలతో ముళ్ళులతో లాగుతూ ఉంటే సేద్యం చేయబడినగా దున్నబడింది ఆ సుందరమైన దేహం. నాగడు చాలులాగా దున్నబడింది. సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మారిపోయాడు. లేత మొక్క వలె ఎదిగిన వాడు సొగసు స్వరూపము లేకుండా ఎంత దారుణమైపోయాడో చూడు. ఆయన నీ కొరకే నా కొరకే, నీ కొరకే నా కొరకే, మనందరి కొరకే. ఒకసారి ఆయనకి అప్పగించుకుందాం. స్తోత్రములు తండ్రి, నమ్మదగిన దేవుడా. అయ్యా, ఈ 7 మాటలను ఈరోజు ధ్యానించుకుని ఉపవాసం ఉండి నువ్వు చేసిన ఆ గొప్ప దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మాకందరికీ విడుదలనిచ్చావు, విమోచన ఇచ్చావు. ఈ దినమున ఇంకా వేవేల మంది, కోట్లాది కోట్ల ప్రజలు ఇంకా ఎరగక, శిలువను సమీపించక దూరంగా ఉన్నారయ్యా. వాళ్ళని క్షమించి మార్చు నాయన. పాప క్షమాపణ కలగజేయి నాయన. అనేకులకు చిందించబడిన నా రక్తం అన్నావు నాయన. తండ్రి, చిందించిన రక్తముతో ప్రతి వారు కడుగుకొని పరిశుద్ధులుగా మారాలయ్యా. బలహీనతలు విడిచిపెట్టాలయ్యా. వంకర మార్గాలు విడిచిపెట్టాలయ్యా. నీతిగా యథార్థంగా నీ కోసం జీవించే జీవితాలు ఈ సంఘానికి, పరిచర్యకు, విశ్వాసులకు అందరికీ, ఈ లైవ్ ద్వారా ఎంచున్న వారందరికీ కూడా తోడుగా ఉండి నీ సేవకుడిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకుని ప్రతిరోజు నీ సిలువను ఎత్తుకొని పోతున్నాము, ప్రకటిస్తున్నామయ్యా. సిలువ వేయబడిన ఈ యేసే మృతులలో నుంచి లేచిన సజీవుడని అయ్యా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొందాలని పేతురు చెప్పినప్పుడు హృదయాలు నొచ్చుకున్నాయ్యా. నీ సిలువను గురించి ప్రకటిస్తుండగా అనేక హృదయాలు నొచ్చుకొని నీ వైపు యేసు నామములో తిరుగునగాక. దేవానికి స్తోత్రాలు. మా అతిశయం సిలువైన తప్ప మేము దేని అతిశయపడకుండా మీకోసం జీవించే జీవితాన్ని ఈ చిన్న మందికి ఇచ్చారయ్యా. ఈ కార్యక్రమ పాలభూముల మీద బదిబడిన దీవించి ఆస్వాదించి మీరు మయం పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.